జీటీవీ న్యూస్ కి స్వాగతం. మంత్రాలయంలో రియల్ ఎస్టేట్ దందాపై బహుజన సమైక్య సమితి యుద్ధం ప్రకటించింది. అనుమతులు లేని వెంచర్ల వల్ల సామాన్యులు మోసపోతున్నారంటూ బీఎస్ఎస్ నేతలు గళమెత్తారు. అసలు ఏం జరిగిందంటే ఈరోజు బహుజన సమైక్య సమితి బీఎస్ఎస్ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి కురువ వీరేష్ ఆధ్వర్యంలో మంత్రాలయం, ముఖ్యంగా మంత్రాలయం పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆధారంగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత పేరుగాంచిన గ్రామ పంచాయతీ ఏదైనా ఉందా అంటే అది మంత్రాలయము. మరి మంత్రాలయంలో పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్నందువల్ల ఇక్కడ లాడ్జీలు అయితేనేమి, ఇక్కడ స్థలాలు అయితేనేమి చాలా వరకు వేలల్లో పలికేటివి కోట్లలో ఈరోజు ఇక్కడ భూమి పలుకుతూ ఉంది. ఇక్కడ ఈ భూముల్లో మరి మంత్రాలయం నుండి నాగల్దిన్ రోడ్డుకి అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెనూరు రోడ్డుకి అయితేనేమి, మాధవరం రోడ్డుకి అయితేనేమి, సూగూరు రోడ్డుకి అయితేనేమి అనేక మంది దళారులు రియల్ ఎస్టేట్ వేస్తూ ఎంతో కొంతగా లబ్ధి పొందుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మేమైతే తప్పుపట్టము, మంచిదే చేసుకోండి వ్యాపారాలు. కానీ ప్రభుత్వ అనుమతుల మేరకు, కూడా అప్రూవల్ మేరకు, డిటిటిసి అప్రూవల్ మేరకు ఎన్ఏ తీసుకుంటున్నారా లేదా, పంచాయతీ అప్రూవల్ తీసుకుంటున్నారా లేదా, అక్కడ సుమారుగా 30 అడుగులు రోడ్లు ఇడుస్తున్నారా లేదా, మరి పార్కులకు గాను, దేవాలయాలకు గాను, వేకేట్ ల్యాండ్ గాను ఏమైనా ఇడుస్తున్నారా లేదా, ఈ విషయాల పట్ల సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వాలని మంత్రాలయం తహసీల్దార్ గారికి ఈరోజు కురువ వీరేష్ గారు అర్జీ అడగడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఇక్కడ గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్న లేఅవుట్లు ఒక 9-10 ఎకరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో సుమారుగా రోడ్లు ఎంత విడిచారు, ఎంత వేకేట్ ల్యాండ్ ఉంది, లేఅవుట్ వివరాలు, ఆ లబ్ధిదారుల వివరాలు ఆర్టీ యాక్ట్ కూడా అడగడం జరిగింది. ఎందుకంటే మంత్రాలయం ప్రజానికం మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎవరు పడితే ఎవరు, ఒక కుటుంబంలో 10 నుంచి 20 మందికి జగనన్న హౌస్ సైట్లో సుమారుగా పట్టాలు వచ్చినాయి. మరి వాళ్ళు ఎవరైతే ప్రభుత్వానికి, ఎవరైతే పార్టీలకు అనుకూలంగా ఉన్నారో అలాంటి కుటుంబాలకే అక్కడ ప్లాట్లు వచ్చినాయి. కానీ చాలా వరకు పేదవాళ్ళకు రాలేదని మంత్రాలయంలో అపోహలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా నిజ నిర్ధారణ చేసి మరి గతంలో లేఅవుట్ వేసినప్పుడు ఎంతమందికి ప్లాట్లు కేటాయించారు, ఎంత వేకేట్ ల్యాండ్ ఉందనేది కూడా మేము ఆర్టీఐ రూపంలో అడగడం జరిగింది. మరి భవిష్యత్తులో మంత్రాలయంలో ఏవైనా కానీ ప్రభుత్వం నుండి కానీ అవినీతి కానీ ఏదైనా కానీ జరిగి ఉంటే బీఎస్ఎస్ తరఫున మిలిటెంట్ ఉద్యమాలకు కూడా పూనుకుంటామని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలు ఏదైనా కానీ నిష్పక్షపాతంగా వాళ్ళకి చౌకైన రేట్లకే ఇక్కడ మంత్రాలయంలో దొరకాలి, మంత్రాలయం పవిత్ర పుణ్యక్షేత్రం పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ఫిర్యాదులు కానీ ఆర్టీ యాక్ట్లు కానీ పూనుకుంటున్నాం. కాబట్టి మాకంతా ప్రజల యొక్క సహకారం కూడా ఉండాలి. ముందుగా మంత్రాలయంలో అవినీతిని నిరోధించే విధంగా బీఎస్ఎస్ పూనుకుంటుందని కూడా తెలియజేస్తూ, నా పేరు రామతీర్థ అమరేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. జై భీమ్. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.